గుడ్ మార్నింగ్ అందరికి. సో ఈ రోజు వచ్చేసి ప్లెజెంట్ సాటర్డే అండ్ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి భీమ్లీలో ఉంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ భీమ్లీ. ఈ టెంపుల్ వచ్చేసి చాలా చరిత్ర ఉన్న టెంపుల్ అనమాట. అండ్ 14th centuryలో కట్టిన టెంపుల్ మన భీమ్లీ దగ్గర. ఎప్పుడైతే మన లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపేసిన తర్వాత స్వామివారి ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడానికి ప్రహ్లాదుడు అందరి దేవుళ్ళకి ప్రార్థిస్తే అప్పుడు సౌమ్య నరసింహస్వామి అవతారంలో ఇక్కడ మనం భీమ్లీలో వెళ్తారనమాట. అది చాలా చాలా హిస్టరీ ఉన్న టెంపుల్ అనమాట. సో ఈ రోజు మనం ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నేను ఆల్మోస్ట్ లైక్ భీమ్లీ దగ్గరలోకి అయితే నేను వచ్చేసాను. ఈ టెంపుల్ అంత దూరం ఏం కాదులేండి, మహా అయితే ఒక 30 kilometers. లాస్ట్ మనం వ్లాగ్ లో మనం పావురాల కొండ వెళ్ళాం కదా, ఏదైతే మనం ఆ కొండను ఎక్స్ప్లోర్ చేసామో ఆ కొండకి అటువైపు డైరెక్షన్ లో వచ్చేసరికి మనకి టెంపుల్ ఉంది, ఇటువైపు వచ్చేసి పావురాల కొండ. సో మనం వెళ్ళే ప్లేస్ అయితే సేమ్. సో అక్కడికే వెళ్తున్నాం, ఆ ప్లేస్కే మనం వెళ్తున్నాం, అదే కొండని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కానీ మనం వెళ్ళింది వన్ డైరెక్షన్ అయితే ఇది వన్ డైరెక్షన్ అన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ టెంపుల్ కూడా మన బీచ్ కి ఫేస్ చేసుకొని ఉంటుంది అనమాట. మన లక్ష్మీ నరసింహ స్వామిది పెద్ద విగ్రహం అయితే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు ఆ విగ్రహం కూడా నేను చూపిస్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఇంకా డైరెక్ట్ గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది నేను చెప్తాను స్లోగా. ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదేనండి. సో ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనిపిస్తుంది కదా లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం పైన. మనం ఆ పైకి కూడా వెళ్దాం. పైకి వెళ్ళి నేను మీకు అక్కడి నుంచి కూడా నేను మీకు షూట్ చేస్తాను. సో మనం వెళ్ళిపోదాం పదండి, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ టైం మనం పావురాల కొండ వెళ్ళాం కదా, దాని కంప్లీట్ గా వేరే డైరెక్షన్ లో అనమాట. ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పావురాల కొండ ఉంటే రైట్ సైడ్ వచ్చేసి మన టెంపుల్ ఉంటుంది, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది. ఎక్కేది కూడా పెద్ద ఎక్కువే ఉండదు, కొంచెమే ఉంటుంది అండి. రోడ్డు పై వరకు రోడ్డు ఉంటుంది. సో రోడ్డుతోని వెళ్ళిపోవచ్చు. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇక్కడ మనం బైక్స్ పార్క్ చేసేసుకొని మనం పైకి వెళ్ళిపోతాం టెంపుల్ దగ్గరికి. పైకి రావడానికి మెట్లు కూడా ఉన్నాయి. మీకు చూస్తే కింద నుంచి మెట్లు ఉన్నాయి, కానీ మనం రోడ్డు వైపు నుంచి వచ్చాం కాబట్టి మనం ఆ మెట్ల బెంచ్ రాలేదు. సో మెట్ల బెంచ్ కూడా రావచ్చు అనమాట. సో పైకి వచ్చిన తర్వాత మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. ఇటువైపు ఒక స్టెప్స్ ఉన్నాయి, ఇటువైపు ఒక స్టెప్స్ ఉన్నాయి. చూద్దాం, ఇటు వెళ్ళి చూద్దాం. బట్ స్టెప్స్ తక్కువ వెళ్ళండి, ఎక్కువ ఏం కాదు, జస్ట్ పైకి వెళ్ళడానికి మాత్రమే. కింద నుంచి అయితే మళ్ళీ సెపరేట్ గా మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి. పైకి వచ్చిన తర్వాత నుంచి సిటీ వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. చూడండి, సిటీ వ్యూ, భీమ్లీ సిటీ అన్నమాట.
దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ కూడా వేరే స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ మీద నుంచి మనం పైకి వెళ్తే విగ్రహం ఉంది కదండి, పెద్ద విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్తాం అన్నమాట. సో అందుకే పైకి నడుస్తున్నాను. మీకు అనిపిస్తుందా లేదో, అక్కడ విగ్రహం ఉంది చూడండి. ఆ పై వరకు వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. సిటీ వ్యూ అయితే మాత్రం కనిపిస్తుంది పైకి వచ్చిన తర్వాత. అండ్ టెంపుల్ కూడా కొంచెం కనిపిస్తుంది చూడండి. సో ఇంకొంచెం పైకి వెళ్తే నాకు తెలిసి ఫుల్ వ్యూ కనిపిస్తుంది టెంపుల్ది. పైకి వెళ్ళిపోదాం పదండి. వచ్చేసాం పైకి ఆల్మోస్ట్. ఇక్కడైతే ఇలా ఉంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా పైకి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి. ఈ మెట్ల మీద నుంచి పైకి వెళ్తే మనకి అక్కడ వరకు వెళ్తాం అన్నమాట. కానీ చూసారా విగ్రహం ఎంత బాగుందో. అది కూడా మన బీచ్కి ఫేస్ చేసుకొని అన్నమాట. అండ్ టెంపుల్ కూడా అదేనండి. టెంపుల్ చిన్నదే, బట్ చెప్పాను కదా 14th centuryలో కట్టిన టెంపుల్ అంటే అంత ఏన్షియంట్ టెంపుల్ అన్నమాట. సో ఆ విగ్రహం దగ్గరికి కూడా మనం వెళ్దాము. వెళ్ళి అక్కడి నుంచి నేను మీకు వ్యూ అయితే చూపిస్తాను. సో పై వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం స్టెప్స్ అంతగా బాగాలేవు. ఇదొక్కటి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ పై వరకు అయితే వచ్చేసాను అనమాట. చెప్పాను కదా, అందుకే చాలా ఏన్షియంట్ టెంపుల్ అనమాట. 14th centuryలో కట్టిన టెంపుల్. మేబీ విగ్రహం రీసెంట్ గా కట్టి ఉండొచ్చు, అప్పుడైతే కట్టింది అయితే కాదు. బట్ టెంపుల్ అయితే అప్పుడు కట్టింది అదే. ఈ విగ్రహం ఎన్ని ఇయర్స్ బ్యాక్ కట్టారో తెలియదు కానీ బట్ రీసెంట్ గా కట్టింది ఇదైతే మాత్రం. సో అండ్ ఇంకొకటి దర్శనం కూడా చాలా బాగా అయింది. చిన్న టెంపుల్ కదా, పీపుల్ కూడా ఎక్కువ మంది లేరు, కొంచెం మంది ఉన్నారు. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా మన బీచ్ కి ఫేస్ చేసుకొని ఉంటుంది అనమాట. మన బీచ్ డైరెక్షన్ లోనే ఉంటుంది టెంపుల్. దీనికి ముందు హౌసెస్ ఉంటాయి, ఇంకా అక్కడితో బీచ్ ఎండ్ అనమాట. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా అయింది దర్శనం. ఎవరైతే విశాఖపట్నం ఈ దగ్గరలో ఉంటారో, తగరపల్లి దగ్గరలో ఉంటారో, ఈ టెంపుల్ మాత్రం విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా మంచి ఫీల్ వచ్చింది టెంపుల్ విజిట్ చేసిన తర్వాత. ఎవరికైతే వీడియో నచ్చిందో సో వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. See you in the next vlog.